ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ కాకముందే బెట్టింగ్ యాప్కి అగేన్స్ట్గా సోషల్ మీడియాలో ఒక కైండ్ ఆఫ్ మినీ వార్ నడుస్తుందండి. అయితే బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అండ్ ఇదే నేపథ్యంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళ మీద తెలుగు రాష్ట్రాల పోలీసులు కేసు ఫైల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, శ్యామల, అజయ్, సన్నీ, సుధీర్లపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా యంగ్స్టర్స్ కి అవేర్నెస్ కల్పిస్తూనే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇదే నేపథ్యంలో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పైపోయింది, మాకు తెలియక చేశాము, ఇకపై నుంచి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయము, మమ్మల్ని క్షమించండి, సారీ అంటూ వీడియోలు కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నేనైతే చేసిన తప్పది, నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా చేసిన తప్పే. ఇకపై దాని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. సరే, ఇంతవరకు స్టోరీ అంతా బాగుంది, వెల్ అండ్ గుడ్. కానీ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసులు పెట్టే బదులు ఆ యాప్స్ ని బ్యాన్ చేస్తే మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అన్న క్వశ్చన్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. అంతేకాకుండా చిన్న చిత్కా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసులు పెడుతున్న పోలీసులు సెలబ్రిటీల పైన, హీరోల పైన, యాక్టర్స్ల పైన కేసు పెట్టగలరా, పెట్టే దమ్ముందా అన్న క్వశ్చన్ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. దేశంలో ఎన్నో బెట్టింగ్ యాప్స్ చలామణి అవుతున్నాయి అండ్ వాటిని పెద్ద పెద్ద క్రికెటర్లు, హీరోస్, యాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంతెందుకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాడ్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ లో అఫీషియల్ గా టెలికాస్ట్ కూడా అవుతున్నాయి. అండ్ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేసే దమ్ము మీకుందా? అండ్ అలానే ఎవరైతే యాక్టర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కేసు పెట్టే దమ్ము మీకుందా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో ప్రచారం నడుస్తుంది. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని అండ్ చాలా మంది క్రికెటర్లు, వాళ్ళతో పాటు చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. మరి వాళ్ళపైన కూడా కేసు పెట్టే దమ్ము మీకుందా అని చెప్పి నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కావాలంటే ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేసి సజ్జనర్ గారు బెట్టింగ్ యాప్స్ కి అగేన్స్ట్ గా పెట్టిన పోస్ట్ కింద కామెంట్స్ చదివితే ఈ మ్యాటర్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రతి ఇయర్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవ్వగానే యాప్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇది ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్. ఒక 2023 ఐపీఎల్ సీజన్ లోనే ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ 2800 crores అని చేసింది. అండ్ ఇందులో ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటో తెలుసా? 2022తో పోలిస్తే 2023కి ఆ రెవెన్యూ 24% పెరిగింది. అంటే 2022లో 2450 crores ఉంటే అది 2023కి వచ్చేసరికి 2800 crores కి పెరిగింది. అండ్ ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ లో మై డ్రీమ్ 11, మై సర్కిల్ 11, మై టీమ్ 11 అనే యాప్స్ కూడా ఉన్నాయి. మరి వీటిని ప్రమోట్ చేస్తుంది ఎవరో మనందరికీ తెలుసు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ రూట్ కాజ్ అంటూ తెలుసుకొని కంప్లీట్ గా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయొచ్చు కదా అన్నది ఇప్పుడు పెద్ద మొత్తంలో వినిపిస్తున్న క్వశ్చన్. ఇంతకు ముందంటే బెట్టింగ్ అనేది ఎక్కువ మొత్తంలో సిటీస్ లో మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన కారణంగా బెట్టింగ్ అనేది ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరించింది. ప్రతి 10 మంది క్రికెట్ అభిమానుల్లో 3 బెట్టింగ్ యాప్స్ బారిన పడి నష్టపోతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ కి అగేన్స్ట్ గా తీసుకున్న ఈ యాక్షన్ కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని అరెస్ట్ చేయడంతో ఆపేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొని రావాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. ఐ యామ్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.